అంటే మనకు ముఖ్యమైనటువంటి మనకు ఈ యావత్ భారతదేశానికి భగవద్గీత ఎంత ప్రామాణిక గ్రంథమో మరి మన మన అచల సిద్ధాంతానికి శుద్ధ నిర్గుణమైనటువంటిది ప్రమాణమైనటువంటి గ్రంథం. అది ఏ సమయంలో ఎటువంటి సుముహూర్తంలో మరి భాగవత కృష్ణ దేశులు మరి ప్రారంభించడం అని మరి అందరికీ కూడా మరి చాలా 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 మనకు వినియోగం అవుతుంది, చాలా అవసరమైంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే భాగవత కృష్ణ దేశిక వారు తనకు ఆశ్రయించినటువంటి శిష్యుడు అన్ని బోధనలు నేర్చుకున్న తర్వాత అన్నిటి యందు ఈ ప్రపంచంలో ఎన్ని బోధనలు ఉన్నాయో అన్నింటిలో ఉన్నటువంటి ధర్మమర్మాలు తెలుసుకున్న తర్వాత వాటి యందు భ్రాంతి తొలగనందువల్ల శాశ్వతమైనటువంటి భ్రాంతి రహితము చేకూరనందువల్ల ఆశ్రయించినటువంటి వానికి చెప్పినటువంటి గ్రంథార్థం. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మన శివరామ దీక్షితుల వారి యొక్క ఎందుకంటే అన్ని బోధల కంటే ఈ బోధ చాలా గొప్పది, దీనికి మించినటువంటి బోధ లేదు, ఇంకేదైనా బోధ ఉంటే ఈ బోధ కాదు, దీంతో సమానం కాదు అని చెప్పడం వల్ల ఓహో అట్లనా ఇది ఒరిజినల్ బోధ ఉంది అని చెప్పి ఏమి తెలియనటువంటి వాడు డైరెక్ట్ అచల గురువును ఆశ్రయిస్తుండు. ఆశ్రయించిన తర్వాత వానికి మొదలచలము కలిగించదా అంటే వానికి ఏమీ అర్థం కాదు. అయితే ఆ లెవెల్లో ఉన్నటువంటి మాటలు అటువంటి గురువు శిష్యులు ఇద్దరు కలిసినటువంటి బోధ కాబట్టి పెద్దలైనటువంటి వాడు శిష్యుని యొక్క మనస్తత్వము ఎలాంటిది, శిష్యుని యొక్క చిత్తము మరి ఎంతవరకు పక్వమైనది, ఆ శిష్యునికి ఉన్నటువంటి అనుభవం ఏమిటి, ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు పుట్టిన తర్వాత తల్లిపాలు ఆహారం ఇస్తారు, కొంచెం పెరిగిన తర్వాత మెత్తని పదార్థాలు భోజనం పెడతారు, ఆ తర్వాత పెరిగిన తర్వాత గట్టి పదార్థాలు కూడా ఇస్తారు. కానీ మొట్టమొదటి గట్టి పదార్థాలు మాత్రం సంచి తినడానికి ఇవ్వరు, ఎందుకంటే ఆ జీర్ణించుకునే శక్తి ఆ శిశువుకు ఉండదు. పుట్టినటువంటి శిశువుకు కఠినమైనటువంటి పదార్థాలు ఘన పదార్థాలు జీర్ణించుకునే శక్తి ఉండదు కాబట్టి ఈ పిల్లగానికి మాత్రం పాలే ఇవ్వాలి అనే ఉద్దేశం చేత కొడుకులు సమానమే, అందరు కొడుకులు సమానమే ఎంజనే కావచ్చు, అందరి మీద ప్రేమ సమానంగా కావచ్చు. అయితే ఇప్పుడు దసరా పండుగ వస్తుంది, కొడుకులు ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు. కొడుకులు ఉంటే ఒకడు 20 సంవత్సరాలు ఉంటాడు, ఒకడు 15 సంవత్సరాలు ఉంటాడు, ఒకడు 10 సంవత్సరాలు ఉంటాడు, ఒకడు 5 సంవత్సరాలు ఉంటాడు. అంటే షాపింగ్ తీసుకుపోతాడు 4 కొడుకులకు. అయితే ఒకరికి ఒక రకమైనటువంటి బట్ట, ఒకరికి ఒక రకమైన బట్ట తీసుకుంటే నాకు అన్నకున్నటువంటి బట్టనే కావాలని ఇంటికి అడవరు కొట్టుకుంటారు. కాబట్టి నలుగురికి ఒకటే చాలా బట్టే ఉంటాడు. ప్రేమ సమానమే, ఎవరి మీద ఎత్తుతప్పు లేదు, వంగి తక్కువది ఇప్పేలాగా ఎక్కిప్పలేదు. అయితే ఇప్పించినప్పటికైనా కానీ పెద్దోనికి ఎంత పడుతుంది బట్ట, చిన్నోనికి అంత ఇప్పలేడు. పెద్దోనికి షర్టుకి ఎంత పడుతుందో చిన్నపిల్లగానికి చిన్నగా 5 సంవత్సరాల పిల్లగానికి తక్కువ పట్టు తీసుకుంటాడు, కూర్చోడు పిలిపిస్తాడు. పెద్దోనికి బాగా 20 సంవత్సరాలు ఉండదు కాబట్టి
వాడిని మంచిగా మంచి నరి సీట్ వేసుకుంటాడు. వానికి 2.5-3 మీటర్లు కావాలండి. చిన్న పిల్లగానికి మీటర్ లోపంటే కావాలి. అంటే కుట్టించేది కూడా వారి కొలత ప్రకారమే కుట్టిస్తారు. కానీ మాత్రము అందరూ సమానమేని బట్ట సమానం తీసుకున్నట్టు మన డ్రెస్ కుట్టిస్తే మాత్రం కుదరదు కదా. లేదే అందరూ సమానమే, నేను సమదృష్టి పాటిస్తా, నాకు భేద దృష్టి లేదు, కొడుకులంతా సమానమే అని అనుకొని ఆ విధంగా పెద్దోనికి ఏదైతే 3 మీటర్లు 2.5 మీటర్లు ఆ చెట్టు మోకాలు కుట్టించి 5 సంవత్సరాల పిల్లగాని ఆ పిల్లగానికి స్టేట్ ఉంటుంది. ఆ విధంగానే బోధ కూడా మరి వచ్చినటువంటి వారు కనీసం అంటే శరీరం అంటే ఏమో తెలియని వాడు. మన శరీరం మన దేహం అనగానేమి, ఈ దేహం ఉన్నటువంటి ఈ దేహం అంటే మరి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు వేరు వేరు పేర్లతో ఉంది కదా మరి కదా. వేరు వేరు పేరున్నప్పుడు ఏ దానికది పేరున్నప్పుడు దేహం అంటే ఏమది సపరేట్ పేరున్నాయి కదా. ఈ విధంగా విచారణ చేయడము మరి ఇంకా కొంచెము మనకు సాంఖ్యం ద్వారా మనకు కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, విషయేంద్రియములు, ప్రాణేంద్రియములు ఇంకా లోతు పోతుంటే ఆ వాటి గురించి ఒక్కొక్క సబ్జెక్టు మంచిగా వివరించుకుంటూ పెద్దలు తనకు ఆశ్రయించినటువంటి వారికి ఆ విధంగా క్రమ పద్ధతితోని క్రమశిక్షణతోని మనము బోధ చెప్పినట్లయితుంటే అది ఎట్లా అంటే ఆ అనుభవమే వేరు, ఆ మాటనే వేరు. అయితే కొంచెం శరీరం అంటే ఇక కొంచెం తర్వాత మనకు వేదములు 4 వేదాలు కూడా ఉపనిషత్తులు కూడా చెప్పింది ఏమంటే ఇప్పుడు మనము ఆత్మబోధ అది అద్వైతము, ఇది విశిష్ట అద్వైతము, ఇది ద్వైతము అని మనము పక్కన పెట్టడం కాదు. 4 వేదముల యొక్క సారము అదే అద్వైతమే, వేరే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ వేదసారమే అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఎందులో ఉన్నది ఇది అనొచ్చు. అది ఋగ్వేదంలో మన దశమ స్కందంలో ఉన్నటువంటి విషయం. స్వయం కల్పితమైన మాట బోధ చెప్పడానికి ఎవ్వరికి కూడా అధికారం లేదు. పెద్దలు చెప్పినటువంటి విధానమే మనం వేరే బయట పెట్టడం లేదేం లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఒకే ఒకటి అద్వితీయమైనటువంటిది ఒకే ఒక వస్తువు ఆ బ్రహ్మ పదార్థము ఉండేని ఋగ్వేదంలో చెప్తుంది. అది దశమ స్కందంలో శ్లోకాన్ని కావాలంటే చదవండి. ఆ తర్వాత ఆ ఏక స్వరూపములైనటువంటి ఆ బ్రహ్మ పదార్థముకే తర్వాత కింది శ్లోకములు తర్వాత సుకామయత బహుశ్యాం ప్రజాయేతి దానికే సంకల్పం కలిగిందంట. ఏమని సంకల్పం ఏమని కలిగింది? సృష్టిని సృష్టించ జగత్తును పుట్టించ కోరి సంకల్పం కలిగింది. సో కామయత, సో అంటే ఆ బ్రహ్మంకు, కామయత సంకల్పము కలిగిందని చెప్తున్నాడు. కలిగిన తర్వాత ఈ జగత్తునంతా సృష్టిస్తే ఈ జగత్తు అనేటువంటిది జడ స్వరూపం అనేటువంటిది. అంటే జగత్తు అంటే తెలుసు కదా, పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచమే జగత్తు. అంటే జా అంటే వచ్చింది పోయింది, జాయతే గచ్చతే అంటే 2 అక్షరాలు కూడా మొత్తం ఉంది ఈ ప్రపంచము. అయితే ఈ జడ స్వరూపము దానికి స్వయం సొంతా లేకపోయింది, దాన్ని ఏమి చేయలేకుండా ఉంది. కాబట్టి మళ్ళా ఏమన్నాడు? తత్ సృష్టివా అంటే దానిని సృష్టించిన తర్వాత తదేవ ఆ దైవము అనుప్రావిశత్ అంటే ఈ పంచభూతాల సమస్తమునందు సర్వభూతములందు కూడా ప్రవేశించింది. ప్రవేశించి అప్పుడు దీనికి సత్తా ఇస్తుంది, దీనికి నడిపిస్తుంది. అయితే ఆ విధంగా చెప్పుకుంటూ మరి ఈ వేదసారమంతా కూడా ఉపనిషత్తులందు కూడా ఆ విధంగా చెప్పి 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 ఏమనంటే లాస్ట్ చివరికి 4 వేదంలో ఉన్నటువంటి మహావాక్యములను తీర్మానం చేసి మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ అని, అహం బ్రహ్మస్మి అని, తత్వమసి బ్రహ్మ అని, అయమాత్మ బ్రహ్మని నిర్ధారణ చేసింది. అక్కడ నిర్ధారణ అయిన తర్వాత కూడా అప్పుడు టోటల్గా దాని తర్వాత అవాంతర వాక్యం ఉన్నాయి. మళ్ళా ఓం ఇది ఏకాక్షర బ్రహ్మ సత్య
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సర్వం కిల్బిలం బ్రహ్మ నెహనా నాస్తికించన. బాగా బాటగా చెప్పినారండి. అయితే మరి ఇవన్నీ మొట్టమొదటి ఏ మొదలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సత్యమే. వేద ప్రమాణం ఉంది కదా, ఉపనిషత్తులు ప్రమాణం ఉన్నది. అన్ని ఉపనిషత్తులు అట్లా చెప్తున్నాయి. మరి శంకరాచార్య వారు చెప్పినట్టుగా 10-15 ఉపనిషత్తులకు ఇచ్చిండు. ఆయన ఆయువు కూడా 32 సంవత్సరాలే. ఇక ఇంకెంత తెలుసుకోడు ఎంత తెలియదో తెలియదు, మనకు అందించిన మాత్రం అంతవరకే. కాబట్టి అయితే ఇంకా బాగా మన అచల ఋషులు పరిశీలించి ఉపనిషత్తులు నువ్వు ఎవరి సభలో వేరే ఎక్కడ కూడా వినండి, 108 ఉపనిషత్తుల కంటే సారము ఎక్కువ ఎవరు చెప్పరు. 108 ఉపనిషత్తులే ఉన్నాయని చెప్తారు. కానీ మన సిద్ధాంతం అటువంటిది కాదు. 1180 ఉపనిషత్తులు ఉన్నాయి టోటల్లో. 1180. మరి ఋగ్వేదంలో ఎన్ని, యజుర్వేదంలో ఎన్ని, సామవేదంలో ఎన్ని, మరి అదనంలో ఎన్ని అని మనం ఏదో సభలో మాట్లాడుతున్నాము. ప్రతిసారి వద్దు, టైం ఎక్కువైతుంటుంది. కాబట్టి ఆ 1180 పరిస్థితుల్లో 70 కాదు 90% ఆత్మబోధన. అయితే మరి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది కదా? కావాలి కదా, వీర ప్రమాణం కావాలి కదా. ఇప్పుడు మంచి తెలిసినటువంటి శిష్యుడు వస్తే ఇవో మీ బోధ ఏం బోధ నాకు తెలియదు, అది అచ్చర బోధన శివరామ దీక్షితులో నాకు వేద ప్రమాణం కావాలంటాడు, ఉపనిషత్ ప్రమాణం కావాలంటేనే నమ్ముతారు, ఎప్పుడు నమ్మమంటాడు. ఈ మనది వేదాతీతమై అది కాదు అంటే అంటే వేదాతీతం అంటే నీకు తెలుస్తుంది మన కొత్త. కానీ గురువు చెప్పినటువంటి ఈ ద్వాదశ షోడశ మంత్రం అనేది మనకు తెలుసు. ఆ ఉపనిషత్తులు ఎక్కడికి ఉన్నాయి పెద్దలకు తెలియని విషయం కాదు ఇది. అంటే అందరికి తెలియదని చెప్తారు. కొంతమందికి ఉంటారు కదా, నాలుగు వరకు కొంతమంది ఇంకా ఉంటుంది కదా. అయితే ఇక్కడ ద్వాదశ అనేటువంటి అక్షర మంత్రము చివరిలో కూడా ఒకే ఒక అనంత ఉపనిషత్తు ఉంటుంది. అయం నర్త బాయ గోపీన భవతి కూడా చెప్పేసింది. అది ఇంకా పుట్టింది, పెరిగింది, కళలాగా వచ్చింది, కళ పోయింది, అది సుషుప్తి, అది ఇది అనుకుంటా. అయం వ్యర్థం. అయం వ్యర్థం అంటే ఇది ఉత్తది. బాహ్యం నందు అంటే బట్టబయలందు పుట్టడం లేదు, ఇక కళ లేదు, మెలకలేదు, డైరెక్ట్ ఈ 12 అక్షరాలతో చెప్పేసి మాత్రం. ఇది కావాలంటే తెప్పించుకోండి పని. అనంతపురం తెప్పివేండి, తెప్పిస్తే 32-36 శ్లోకం ఉంటుంది. సరిగా కొంచెం 32-36 శ్లోకం ఉంటుంది, మన వేరే ఉండదు. ఇది ద్వాదశాక్షర మంత్రం. ఆ ఉపదేశం చాలా అయిందండి. సరే గారు ద్వాదశ మంత్రం బాగా చెప్పినావు కానీ మరి షోడశ ఏడు ఉంటుంది అని ఉంటుంది. ఈ అమ్మాస్ ఉంటుంది, దానికి సర్వసార పూర్ణ ఉపనిషత్తులు ఉన్నది. మూలాభావమిదం జ్ఞాతున్న శరీరం నకిమస్తి. మూలాభావం, మూల అభావం అంటే ఏమని? మూల అభావం అంటే మూలం లేనే లేదు. మిలం ఇది దీనికి, వేదానికి అంటే కనిపిస్తుంది దీనికి అంటున్నాం, కానీ ఇది కాదు. దీనికి మూలమైనటువంటిది, అన్నిటికీ మూలమైనటువంటిది ఇది. అంటే ఇక అర్థమైతే ఇది అనుకుంటాం. ఇట్లా చూపిస్తే ఇదే చూపిస్తారు కదా. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విధించానంటూ శ్రీశైల శిఖరం చూస్తే జన్మరాజ్యం అవుతుంది. ఎక్కడ ఆ శిఖరం ఎక్కడ చూపిస్తుందో అది జన్మరాజ్యం మనకు కదా. అందుకోసమే మూలాభావమిదం జ్ఞాతం అంటే జ్ఞాతం ఎరిగే శరీరం నకిమస్తి. కావాలంటే మీరు సాధారణ పూర్ణ పరిస్థితుల్లో చూసుకోండి. అన్న లేకపోతే నాకు వచ్చి అడుగుంది, దాన్ని లేదు. ఎందుకంటే అంత నేను చూసాను కాబట్టి గ్యారంటీ చెప్తున్నాను. అయితే ఈ విధంగా మనకు వేదం ప్రమాణం అంటే వేదం దగ్గర ఉపనిషత్తులు ఇచ్చాయి కాబట్టి ఆ ఉపనిషత్ ప్రమాణం మనది ఉపనిషత్ ప్రమాణమే, అన్యం కాదు. కానీ ఈ 2 ఉపనిషత్తులే మాత్రం దీని గురించి ప్రతిపాదించినాయి. ఇక వేరే ఉపనిషత్తులు ఎదుర్కొంటే గందరగోళం. అంతే గందరగోళం అంటే ఎరక మహత్యం కలుస్తుంది కదా. ఎరకంటే సామాన్యమైన కాదు కదా. మొన్న ఎప్పుడో చెప్తున్నాము. ఎటువంటిది అది? ఎటువంటిది అది? సన్యాప సన్య ఉభయాత్మికాను, భిన్నాప్య భిన్న ఉభయాత్మికాను, సంగాప్య సంఘ ఉభయాత్మికాను. అది ఈ ఎరుక, ఈ ఆత్మ బ్రహ్మం అనే మన వస్తువ ఏమంటాడు? సన్యాప్య సన్య అంటే సన్ అంటే సద్వస్తువు, అసన్న అంటే అసత్ వస్తువు. సత్తు కాదు అసత్తు కాదని చెప్తుంది ఈ ఆత్మని. మరి అవసరమైతే ఇంకా మీకు భగవద్గీత లోపల మరి 13వ అధ్యాయం
13వ అధ్యాయం తెలుసు కదా, ఇక్కడ మన బుధ కాగలేదు కదా. క్షేత్రజ్ఞ విభాగ యుగంలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకం చూడండి, అర్థమవుతుంది కదా. మళ్ళా నిత్య సర్వగత స్థాణువులు అభ్యుదయం సనాతన అంటే అంత క్లియర్గా అజరమని చెప్పిన కానీ భగవద్గీత పారాయణం చదివి వయసు గడిచిపోయింది. ముసలిలో కడిగినా కానీ ఈ ఆత్మనే అంటారు కానీ మాత్రం అచనం అంటే ఈ అచనం తెలియదు కర్మాది వాళ్ళకి ఈ గురువు దగ్గర రాలేదు కాబట్టి ఈ మర్మం తెలియదు. అటువంటి సందేశం ఇచ్చినటువంటి బోధ కాబట్టి మనకు టైం ఎంత అవుతుందో నాకు అర్థం కాదు. టైం అయిపోయిందా? టైం అయితే మన పని అయిపోయినట్టు కదా. శ్రీ సంతులు మాట్లాడుతున్న ఏం బాగలేదు. సమయానుకూలం ప్రవర్తించడమే ధర్మం. రైట్.